అడిగి బాగున్నాయి. వాళ్ళు ఏదన్నా ఇంటి మంత్రాలన్నా కాలిగా ఎదురున్నా ఇవన్నీ కలిపి మన సంజయ్ నీకేం చేస్తారో నిన్ను మనిషి అంటారా యహోవా అడిగింది అదే కదరా సంకలోది అదే ఏదపురాలు కట్టాయి ఏందిరా నీకున్నా కాశీ తెచ్చిన ఈ భూదిరా యాదవా అట్లా
అదవా నీకున్న దేవుడు సీలింగ్ అది ఇదేంటా ఆ పైన ఆ పైన ఆకాశం ఆ పైన ఈ పైన ఇదేంటా భూమి గచ్చు ఇదే మధ్యలో మధ్యలో అంత మానవులమే నర ప్రపంచం రా ఓహో అదే మన బతుకు తాలేరా ఏందో ఎవరు చెప్పరా నువ్వే చెప్పాడు శర్మరా ఇదేంటా కోలు శరభాని కోలు ఏంటంటే ఇదిగొచ్చేదా పాలకు ఇదిగొచ్చే నెత్తురత్తుంది ఇదిగొచ్చే అదిగో నెత్తురత్తుంది ఎత్తులో రక్తం ఉంటాయంటే రక్తం ఒకటేనా ఆ. సరే వచ్చేది ఈడు జోడి ఏమైనా ఉందా ఈడు తోడు ఉంది 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 ఉందా? చాలా. ఆయనకు ఒక డౌట్ వచ్చిందిలే ఉన్నావో ఇంకా అది ఎట్లా ఉంటుందని ఆయన డౌట్ అంటే రాజకీయాల సెంటర్లో రాజపల్లి సెంటర్ లేకపోతే Thank you.
అయింది కదా ఓళ్ళు చెప్పినట్టు మమ్మల్ని నడుపున్నాను మమ్మల్ని చెప్పినట్టు మమ్మల్ని ఒక నడుపున్నాడు నన్నగని ఎదను మాధవాడు డొక్కలవాడు డొక్కల మొగలవాడు మొగలవాడు శబల మొగలవాడు శబలవాడు ఇప్పుడు కట్టువాడు కులస్తులు కులస్తులు పదిహేడు మేలకట్టవాడు శపథుడు సొప్పకట్టవాడు సొప్పకట్టవాడు శపథుడు శపథుడు చెల్లెలు ఓరవశి ఓరవశి పొందినవాడు బ్రహ్మ బ్రహ్మ కుమారుడు వ్యాసుడు వ్యాసుడు దశవారు పాఠాలు ఉంటాయంట వాడు మీరు అంత నా కింద నీకెంత అనమాట మేమంతా మాటలు పడిపోయి ఏదో ఈ పూట ఎట్లుంటది చూడమంటే కదా సరే ఆడ కనపడి చెప్తాను ఏమని చెప్పమంటావు చచ్చిపోయింది నీ పిల్లం వచ్చింది నీ మొగుడు వచ్చింది చెప్పమంటావా సరే మీరు ఏడన్నా పడండి మా గుర్తు చెప్పాలి మీకు అబ్బో తెల్లగాగి ఎర్రసీర చేతులు సీటు అట్టయితే ఆ మనిషి పెదకాపు గారి ఇంటి కాడు ఉంది బాగుంది దొడ్లో ఉన్నారు ఏందా మరి నేను ఎప్పుడు ఎలా అడిగే బొమ్మని చెప్పిన ఆడికి పోయింది అయితే వాడు మా పెదకాపు గారు ఇలా నాన్నమే కాదు అమ్మటి నాటకం వాళ్ళు మన మీద వచ్చాం వాళ్ళ సాయంత్రం మనం తాగేది నాగార్జున గారు ముక్కలు కనిపించిండు అది కావాలని వచ్చిన కానీ అది మానేసేది కాదు నాకేం వాళ్ళ నిర్ణయించి మనకి అదేలే అప్పటికప్పుడు అయింది ఒకసారి పుణ్యం మంగళం మా ఆడకు చూసి పెట్టా పిలుస్తాం మా ఆయన చూసుండరా నా మొగుడు నా భర్త నా పెరిగితే మా ఇంటోడు ఇంతమంది పడుతున్నారు అంతేగా ఐదుగురు లెక్క వచ్చారు అందరూ ఎవరైనా వాళ్ళే ఉండరు వాళ్ళకి వేరే వేరే పడుతులేం కాదు ఆరు మూడు అంటే ఒకటేనా భార్య భర్త ఒకటేనా ముగ్గురు పిల్లలు ఒకటేనా అట్లనే తీసుకుంటారు కానీ నా పెనిమిటి నా భర్త నా సంగతి చెప్పండి
పోతారా దర్శనాలు రా పద. ఆ ఊరికి పోవడం. ఇందాకేది పెద్ద ఇల్లు మన కొత్తపల్లికి ఎట్టోళ్ళ కాదు కాదు పంతులు ఇందాకేది పెద్ద ఇల్లు అంటే అసలు బిల్డింగ్ అనుకున్నా అదే అనుకున్నా కొండంతస్తుల బిల్డింగ్ అనుకున్నా. పెద్ద ఇంటి వాళ్ళకి. ఏంటంటే పైకి వచ్చే ఇల్లు దేనికి పని పనివాళ్ళు. దేంట్లో పని మా ఆయన అన్నిటికి పనివాడు. ఏమేం పని చేస్తాడు మీ ఆయన మా ఆయన కొట్టే పని, పెట్టే పని, దాన్ని అడుగు కుట్టే పని. మాయ్ ఏంది పంతులా, ఆ, మా ఆయన చెప్పులు కొడతాడు. ఆహా. అదేమో కుట్టే పని. పెట్టేదంటేనేమో చెప్పుకి ఏదైనా ఊడిపోద్దిగా. చేయనాలా. అదేదైనా పెట్టే పని. ఆహా. ఇంకోటి ఉంది కొట్టేది కొట్టేదా తప్పుడు పనులు సాటి అందుకు పంతులా. మా ఆయన మంచి పనివాడే కానీ అయితే ఇప్పుడు ఆ పనికి మానవుడు పని మీదకి వచ్చి నాకు ఇబ్బంది తమ్ముడా. పని మీదకి వస్తే సరే. బానే ఉంటది. దాని మీదకి రాడా ఏమి చేస్తావయ్యా? పుణ్యం పొంది పురుషుడు, దానం పొంది బిడ్డలు అన్నారు. అసలు అన్నాలేంది పెళ్ళి సరే పెళ్ళి అన్నాలేంది న్యాయం జరగలా? పెదాలు కొరుకుతాడేంటి? నేనేమన్నా? అదో జబ్బు. అడ్డు కొరుకుతాడేంటి? అది కాదు అసలు పెళ్ళి అన్నాలేంది ఓర పూసుకొని ఉన్న సంగతి చెప్పాలనుకోండి. అయ్యో నా పెళ్ళి అయ్యి 18 ఏళ్ళు 19వ సంవత్సరం వస్తున్నది. పంతులు అరజను ఒక 5-6 రన్న పెట్టుంటారుగా అరజను పిల్లలు ఎంతమంది? అదే పిల్లలు రామాయణం అంతా ఇది రాముడు చేద్దాం. ఈ అంటాడు వీడు అంటాడు. వీళ్ళంతా వాడలేదే. ఏమయ్యా? మా ఆయన ఊళ్ళో కాపురంతా పని చేసి 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 ఇంకొచ్చి సాంబ కానించి తెల్లారి దాకా పెడుతుంటాడు. పెడుతూనే ఉంటాడుగా ఆ, పెడుతుంటారుగా నీకు ఇబ్బంది ఏందని కదా ఏం పెడుతున్నాడు నువ్వు కనుక్కోవాలి కదా. పంతులాసలు ఈ పెళ్ళయిందా? నీకు ఒక్క పిల్లవనం ఉందా? అందులే ఉందా? అవసరందా? ముగ్గురున్నారా? ఎంతమంది అవుతుండ్రు ఒక్కంటారు ఉంటే ఏం సుఖం ఉన్నది? ఇంత ఇబ్బంది చేస్తాను మనుషులు. ఇబ్బంది అట్టగాదు పొందులా, నీకు పెళ్ళి అయి ఉంటే నా ఎగసాట్లు నీకు దొరుకుతాయి. ఏంటమ్మా పగలు రాకూడదు. నలుగురు ఉన్నారు, నలుగురు ఉన్నా కూడా జనం అంతేగా. నలుగురు ఉన్నా కూడా 4 ఊళ్ళోళ్ళు ఉంటారు. నా బాధలు, నా కష్టాలు అమ్మకిచ్చిన దాన్ని కాబట్టి నేను చెబుతున్నాయా. సాంబారా, కాపులారా, ఎమ్మకు తమ్ముడు, నా మొగుడు, భర్త నా భర్త, మా మేనమావ. మా అమ్మ చెప్పింది కదా, అమ్మ వాడు నా చిరమ్మ కొడుకు, నా తమ్ముడు, వాడిని చేసుకోమని బ్రహ్మాండంగా 3 ముద్దలు సగడి పెడతాడు. బాగుపడతామని చెప్పింది. ఏం రాప్పుడు ఈ సత్యుడు చేసుకోవడానికి సంవత్సరం మంచం మీద పుట్టి తెలతాం. పంతులా ఏదో పరిష్కారం చేయి ఎందుకు పరిష్కారం అంటే తేడా ఉంది. తేడా కాదులే ఆ. అయాలా సరిగ్గా పెట్టలా ఏడిది ముహూర్తం మొత్తం పెట్టలేదంట. వాడు సరిగ్గా పెట్టలా చేసి అట్టడు పెట్టుంటారు. కాదు. అది గడిలో కుదరలేదు అట్లే నా కాడికి రా ఆ, బ్రహ్మాండ ముహూర్తం పెడతా ఈ కాడికి వచ్చి ముహూర్తం పెడతా. అయితే మా ఆయన తీసుకురామంటావా? వాడొద్దు తేడా వస్తుంది. వాడొద్దు అంటాడు కదా, ఈ సొంత సంసారాలు తీసేవాడు. కాదమ్మా. నిండు నేను పౌర్ణం వద్దు అయ్యా, నీకు దండం నీకు పెట్టలేదు స్వామియా? పిల్ల- మా ఆయన తాగుపోతాడు. ఏ వ్యాపార కాడుకో పోయి మళ్ళీ ముహూర్తం పెట్టుకుంటాం కానీ నీ కాడికి మాత్రం రావయ్యమ్మ. కాదులేమా వస్తే నేను దగ్గరుండి చెప్తా పో దగ్గరుండి చేపిస్తావు. ఆ. అదేంటి సంసారం దగ్గరుండి సంసారం చేపిస్తాడంట. మా ఆయన బొట్లో ఎంత కొడుకుంటుంది నీకు తెలుసు? ఏంటిది? కత్తి. ఎందుకు ఎందుకంటే కొయ్యటానికి. ఎవరిని ఎవరు మనుషులే కొన్నాళ్ళు పోతుంటాడు కానీ ఆ. మా ఆయన మంచి పనులు చెప్పకుండా కదా ఊళ్ళో పెద్ద కబ్బరి జ్ఞానకిందులు అడిగి అదే అన్నాడు. మా ఆయన చుట్టి అంతా చెప్పున్నాడుగా రాజపల్లిలో దొరకొచ్చాడు గడగడ గడగడ వణుకుతుంది. నువ్వు అనుకో ఆయన ఆకారం ఎట్లుంటుంది? నేను మడిచిని నేను ఎందుకు వణుకుతా దొనలు సరే వాడు ఎట్టుంటాడో చెప్పిన ఎట్లుంటాడు? మడిచాలే ఉంటాడు. ముక్కు నమ్ము కళ్ళు కాళ్ళు. ఆనవాళ్ళు ఆనవాళ్ళు అందరికి ఉంటాయి మా ఆయనకి ముందు ఒకటి ఉంటది. ఏది? ముందు పట్ట. పట్ట ఆ, మా ఆయన చేతులు ఇంత పొడుగుతూ ఉంటుంది. ఇంత పొడిగేంటి కర్ర. దేనికి అది ఎందుకంటే తాగి ఊగుతుంటే కుక్కలు ఎమ్మడి పడుతుంది. ఓహో అది ముందు జాగ్రత్త. మా ఆయన మెల్ల ఒకటి ఉంటుంది. అదే అన్నమో. ఎండి కంటె. ఎందుకది ఎందుకంటే అది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ తరాలని మాతయ్యకు వచ్చి 3 తరాలు వచ్చి ఇది 4వ తరం ఆయనకి. ఏమైందో తరం 6వ తరం ఈ నాశనం అయిపోయి ఇంటి కొట్టు నుంచి కదంట తమ్ముడు. అది ఈయటానికి ఎవరు లేరు ఇప్పుడు నువ్వు ఎత్తుకుంటారు సంసారి సైజ్ సన్నాసి అన్నారయ్యా. మా ఆయన ఊళ్ళో తిరగటం సరిపోతుంది. అక్కడ సంసారం ఏం అందుకనే చెడగ నేను చెప్తా పో చెడంగా కాపురాలు అవుతాయి అంట. నూనె చేస్తా కానీ సంసారం ఎత్తి పడిపోయి 5 మంది పిల్లలు
అందుకనమ్మా. నీకు పేద ఉందా లేదా సరేలేవయ్య వీళ్ళందరూ నమ్మితే ఏమైంది కానీ మొత్తం ఉండి అర్థం ఉంటే బాగుంటుంది ఆ సమాజంలో ఏమన్నాడు వాడిని పిలుచుకొని వస్తాను మీ అందరు కలిసి తాగుపోతాడు దిక్కులేని నాకేం వినపల్ల ఏదో ఒక మాట గోట అనే మాట వినపడదు. అదొకటే ఇంకేం వినపల్ల ఏంది మా ఆయన గుంటూరు పోయి గోటం తెచ్చుకొచ్చుంటాడు. గోటమా? ఎందుకు గుద్దుకోవడానికి ఎందుకు గుద్దుకోవడానికి యాడా చెప్పుల మీద చీరలు గుద్దుకోవడానికి. చెప్పుల మెస్సి వాళ్ళక వచ్చిన దానికి కళ్ళు పత్తికాయలు చేసుకుని చూడటం కాదు. అసలు దానికి మొగుడు ఉంటాడేమో వాడు ఏమో పని పడి చేస్తాడు లేదు కనుక్కుంటున్నావా? నేను చెబుతున్నా ఆయన దగ్గర చెప్తాను అది సరే కానీ ఆయన తీసుకొని వస్తానని మా కాపులు అందరూ చెప్పుకుంటారు. ఎట్టో కట్ట సంవత్సరం అయితే గుట్టు సంవత్సరం గుట్టు యాది కట్టాలి మా అమ్మ. అందుకే సర్దుకుంటా చేసుకుంటా వస్తుంటా. ఈ మైక్లో సరే మా ఆయన ఆకారం చెప్పుకుంటారా గత పెద్ద మేస్తాలు ఉంటాయి సక్కనుడు మహానుడు అనుకున్నా ఈ జిల్లాలో కూడా అందుకని అంత మాత్రం మేర జోళ్ళ ఎర్రగా ఉంటుందా నల్లగా ఉంటుందా? మా ఆయన ఎర్రగా ఉడుతాం దాన్ని చూసేవాళ్ళు పోయి కింద మొత్తాల పోయి కింద మొత్తాల నా కళ్ళకి బాగానే ఉంటాడే నిజాలు చెప్పాలా? ఎక్కడన్నా నా మొగుడు నేను ఆయనకు మొగుడిని ఆయన నాకు పేద అంతేలే అంతే అంతేలే వరుస నేను ఆయనకు ఆయన పిల్లని ఆయన నాకు మొగుడు ఎట్లా మీద ఎక్కడ పడతానని ఆ నామం చెప్పి నాకు తీసుకొని వస్తాను. ఎలా పోయింది పొద్దున వేరే పెట్టకుండా ఆయన దూరం కదా మా ఎంత వాడు మా నేల తొక్కిందే లేదు మా ఇంటి లేదు ఎట్ట మేర మానుకోమంటున్నారు. పెద్దోళ్ళు ఎట్లా అంటారు ఎత్త చేసినా కూడా అక్కడే అంటున్నారు గడిచిపోయి గడియాల చమ్మగాడు చురుకులు కుట్టున్నారు రారంటే రాయంపల్లి లేరు ఇప్పుడు. రాయంపల్లి చేసి చేసి అది ఎవరు లేరు ఇప్పుడు. ఇంతకుముందు ఏం చేస్తావు మా గవర్నమెంట్ గారికి
ఏదరా పిలువు ఎత్తుకొని రావడానికి ఏమన్నా దూరి పొలం కాదు పిలువు వస్తుంది ఆటోకి రమ్మను ఎత్తుకొని రావడానికి దూరి పొలం ఆటోకి రమ్మను ఆటోకి రమ్మంటారు ఇక్కడ నుంచి ఆటోకి రమ్మంటారు ఆ, సరే కానీ ఆయన పిలుచుకొని వస్తా కొంచెం నేను సేపు ఇస్తాను కాళ్ళు పోయ్యా నీ కాలం కాలం వెయ్యా నిలబడతావు నిలబడలేవా ఉంటదిలే నువ్వు ఎప్పుడు సౌంగా అబ్బా, కర్రొద్దులే. మా ఇంటిది, ఆ. మా ఆడది, ఆ. మా ప్రేమ, ఆ. మా లవ్వు. నువ్వు జిజ్జు బుల్లు జిడ్డు పోయేది చిన్న 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 పిల్లలు ఆ. వచ్చారా ఏమన్నా? ఇది నా గుడిసేనా అంత ఆ? ఇది నా గుడిసేనా ఇది ఆలోచన. ఎవరిది గుడిసా మాకేం తెలుసురా పురుషుడు నాలుగు అడుగుతున్నాడు. ఓహో గుడిసా నేను నాది గుడిసిపోయినా అబ్బే, నా గుడిసే మా గుడిసేనా ఇది? నీదేరా ఆ. నీ కాదు నాదే నీ గుడిసే నా గుడిసే కదా? నా ఆశకేమో. నీ ఆడదా ఆ. ఆడంతా తింటా ఉంటా చూడు స్వత్త, ఆ, సుత పిలుత్త, ఆ, మనుషులు కానీ కళ్ళు కానీ ఎత్తులు పెట్టద్ది. అవి ఎత్తుకుని వస్తుందా పని చేసిన ఇప్పుడు దాకా. ఏమో తెచ్చిందా? అలసిపోయి దమ్ము అలసిపోయాని. నాకు కింద కథ చెప్పలేదే ఓయ్, ఏం పంపి? ఇంకో రకంగా చెప్పి చెప్పలేం తప్పా? పిలుత్త పిలు. ఆ. బుద్ధి! అంత కూడా లెక్కపోలేదు మంచి నిద్ర టైం కాదు అంత కూడా లెక్క చేయరా నేను కాపులకు వచ్చాను, ఆ. పొద్దు పోయిందా వంట సభ తెలియదు రాముడిని. అందుకని వాళ్ళకి ఎంత చేతులు పాపం చూసి 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 కళ్ళు అట్లా పోయి నేను వెళ్ళాను. అయినా మళ్ళీ నీ ఏళ్ళ కొంపకొచ్చే కదా ఎప్పుడన్నా ఏళ్ళకొచ్చే కదా ఏడమ వచ్చే రాస్తాడ ఆ ఇల్లు ఏరే వదులుకోండు, పొద్దున వదులుకోండు. ఇప్పుడు దాకా పని అయిపోయా. యాభై ఇంతకు ఫోన్ పే పని చేద్దా ఇప్పుడు అది సమస్య ఇప్పుడు మా ఫోన్ బాగా ఉన్నాయి. ఆయన పంతులు పని చేయాలి. ఒకసారి ఏది ఇది? నాకంటే ఊర్లో రాయబాగ్ సెంటర్ కలగా ఉంటున్నాం అంటే సెంటరే వణికిద్ది ఏడేది మరి ఇది నేను అంత కూడా లెక్క చేయాల పాపం నిద్రపెట్టలే పంపు నిద్రపోయిందా? ఈసారి పిలువు. ఈ డబ్బిస్తా ఒక్కలకెత్తుకుంటా ఇంకేం లాభం లేదురా వాడలేదా? నువ్వు రావాలా? ఆపితే. చూస్తావా? అది రావాలా రావా? వాస్తా ఏంది రో సొరకాయల పందులు ఆపలేదు యాతో కోసావు సొరకాయ మొక్కలు లెక్క తాగిన మైకులో పోయినాను వస్తావు నా పోసుకుని ఇండి ఉంది కదా ఇండి. వాటిలో పురుగులు కానీ పోతున్నావు ఎప్పుడన్నా రుచి ఎరిగినవా సరిగా నరుకుతూ కట్టి పొలం నరుకుతా అదే పడండి పడండి ఏం చెప్పేది చొక్క ఏంటిదో చింపేది ఇద్దరు జాతి పక్షులం కదా పాత కూడా చూసుకో ఆడుకోవచ్చు మీకంటే మోపులు ఉంటాయి మా దేవుడి అంటే పాత మోపులు అంటే చెప్పి దండ కట్టుకుంటే అన్న ఆశపడితే అదే. మీ చెప్పాలా మరి కానీ ఇది అప్ప ఆ. వచ్చి ఎగిరి వాళ్ళు ఏయ్ 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 అట్ట కొట్టాలి ఎవరు కొట్టింది ఒప్పుకున్నారా మీరు ఎప్పుడు కొట్టినారా
మేము అయితే కొట్టించుకోలే ఎప్పుడు రజనీ గారు మీరు ఎప్పుడు పెట్టారా హాయా ఎప్పుడు ఇటు కొట్టించుకో. మీరే కొట్టారా ఆయన మనం కొట్టి నేను ఎప్పుడు కొడుచుకున్నావాడు నాకేం పని? మీరంతా అట్లండి ఎంత సంగతి నేను చేస్తా. మావా, ఒళ్ళంతా కురుకురు పెట్టుకుంటూ పోయి పడుకుంటున్నా నువ్వు. మాయ్. వాడంటే తాగున్నాడు అనుకో మేము ఎర్రోళ్ళు మంటలా నువ్వు కొట్టింది ఎవరు అంటే ఇప్పుడు నేను మా ఆయన కొట్టాననే? అంతే జరిగింది. అంతేనా? జరిగింది. అందరి వల్ల సంతానాలు ఇచ్చేరా వైపు. దాని సంగతి ఉంది కానీ మేము కొట్టుకుంటాం అందుకుంటాం గుర్తుకుంటాం కట్టుకుంటాం మీకేమంటావు మాకేం లేదు ఎక్కడికైనా తాగినోడు తొక్కిడు మిగిలినట్టు మిగిలిన మీరు ఏదైనా అయితే మాకు అంత ఉంటది ఆ, నాకు అది లేదు అర్థం శారీ పెట్టి శారీ పెట్టండి అంత లేకపోతే ఎందుకంటే రావడానికి ఎంత బాగా ఉంటుంది అసలు నీకు ఉండదా? తిన్నాళ్ళు పెట్టింటే నువ్వు చూడాలి ఎప్పుడు అసలు నీకు ఉండదా? అదే ఉన్నదంటే నువ్వు చూపి ఎప్పుడు నువ్వు ఇబ్బంది పడలేదు కదా, నువ్వు రాకపోతే వేరా? నీకు బుద్ధి జ్ఞానం అట్లాంటివి ఉన్నాయా? అదే లేకపోతే దర్శనం ఏర్పాటు చేస్తే కాకపోతే ఇయ్యాల్సిందే నీకు. వాడు ఏమన్నా తెలిసిన నీకు ఉన్నట్టు కవిత్వం అనుకుంటున్నారు వాడు తప్ప నీకెందుకు లేవా? నీకు ఉండలేదు నాకు తెలియదు అసలు. అసలు ఇంట్లో మిగులు ఏ బాబు గారు పని చేసి ఉండవు ఒంటి మీద నేను మా పని తెలియదు మా ఖాతా మనుకోండి మా ఖాతా మనుకోండి అసలు మా కోపాలు రావాలనుకుంటారు అంటున్నారా ఏడు సార్లు నేను పొద్దున పక్కన చెప్పి నీకు నువ్వు వినవంటే ఏమని ఆ నాగపిల్లలు పోరాటారు వీడు 7 సార్లు దాకా వాడికి ఎందుకు పోతాడు పెట్టేవాడు పెట్టించుకుని వాడు ఫోన్ ఆగారా రారా 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 వాళ్ళు చెప్పారు ఇప్పుడు వాళ్ళందరికీ చేసి చేసి అలసిపోయి ఈ టైం దాకా ముందు వచ్చి నువ్వు వచ్చినప్పుడు ప్రేమగా రాలిచ్చి పాలిచ్చి మాయ్, మాయ్, మాయ్. నేను కాబట్టి నీకు కావాలి అట్లా ఊరు చెప్తారు నువ్వు నేను చూసుకో నీకు తెలుసు చూడయా Allah
నిన్నుగా దేవుడు పిలిచింది. పోదామా ఉందా అయినే పోయేవాళ్ళు. పోతా ఉండండి నువ్వు ఎందుకులే బండి మీద పోతారా, ఆటోకి పోతారా? కొంచెం ఒక నీళ్ళు వద్దు పోయి. ఆటో తెచ్చిరా బొట్టు మాట్లాడు బస్సుకు పోతారా, బండి మీద పోతారా? ఆటో ఆటో నీళ్ళేం ఆటో వచ్చింది ఆటున్నా ఇద్దరు టాటా వేసి మాట్లాడుకోవాలి తగ్గేలా. చాలు చాలు దీనిలో తీర్మానించాలి.